హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదేంటి అనుకుంటున్నారా ఈ కుంపట్లన్నీ? సో ఇది ఏంటి అంటే మా ఊర్లో మొలకల పున్నమి అనేది చేస్తారు మా ఏరియా సైడు. సో ఆ పండగకి ఇది మెయిన్ అనమాట. మొలకల పున్నమి అన్నప్పుడు మొలక పోసుకోవాలి ఒక కుంపట్లో, ఇట్లా మొలకలన్నీ పోసుకొని పండగలా చేసుకోవాలన్నమాట. అండ్ సో దానికోసం అనేసి మా అమ్మ ఇలా చేసి పెట్టింది. ఇది ఎలా వేస్తారు అంటే మన ఇష్టము, జొన్నలు, రాగులు, సజ్జలు, ఇంకా ఒడ్లు కానీ లేకపోతే అలసందలు మన ఇష్టం అనమాట. అలా అవన్నీ ఒకరోజు నానబెట్టేసి ఇలా ఒక కుంపట్లో ఏమంటారు ఎరువు అంతా వేసుకొని కుంపట్లో వేస్తారనమాట. సో ఇంకా దాన్ని ఇలా మూసేస్తారు, ఒక పుడక కానీ లేకపోతే ఏదైనా పెట్టి మూసేస్తారనమాట. అండ్ మా అమ్మ అయితే అక్కడ ఆ కుంపట్లు పెట్టే తాను చీమలు వస్తాయనేసి మా అమ్మ కొంచెం గమేషన్ చల్లి పెట్టింది. సో అక్కడ పెట్టేస్తుంది. అండ్ ఆ మొలకకి రోజు మనం స్నానం చేసుకొని రోజు నీళ్ళు అయితే కంపల్సరీగా పోయాలి. సో తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేయాలి. సో 2 days తర్వాత మొలక అనేది ఇలా పెద్దదిగా అయింది. సో ఆ రోజు కరెక్ట్గా పండుగ. సో కరెక్ట్గా ఈ పండుగ అనేది వైశాఖ మాసంలో పౌర్ణమి రోజు చేసుకుంటారు. సో ఇంకా కుంపట్లో మొలకంతటిని ఒక పసుపు దారంతో కట్టేసింది అన్నమాట మా అమ్మ. ఇంకా ఏంటంటే మనము ఇంట్లో పెట్టుకోవడం, మొలక ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడం, అండ్ మన ఇంటి దేవుడికి దగ్గర పెట్టి పూజ చేసుకోవడం, అండ్ చనిపోయి ఉంటారు కదా మన పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ మొలకని పెట్టి పూజ చేసుకోవడము, అండ్ మన ఊర్లో గుడి ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవడము అలా చేసుకుంటాం అనమాట. అండ్ మొలకంతటిని ఒక దగ్గర పెట్టి అందరూ ఒక దగ్గరకు వచ్చి దాని దగ్గర జక్కీకా అంటారనమాట. సో అది చేస్తారనమాట. సో అది కూడా చూపిస్తాను ఎలా చేస్తారు అనేసి. మొలక చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ వేసుకుంటూ అంటే క్లాప్స్ కొట్టుకుంటూ జక్కీకి లాగా వేస్తారు. సో వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో అంతా బాగా క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము. సో మొలకని దేవుడి దగ్గర పెట్టి అక్కడ పూజ చేసుకుంటాం అనమాట. సో ఇంటి దేవుడి దగ్గర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో పూజ చేసుకుంటాము. సో మొలకని పెట్టుకొని అండ్ చనిపోయిన పెద్దలు ఉంటారు కదా, సో అక్కడ దగ్గరికి వెళ్ళి కూడా ఈ మొలక పెట్టి పూజ చేసుకుంటారు. ఇంకా లాస్ట్లో గుడి దగ్గరికి వెళ్ళి గుడిలో కూడా మొలకని పెట్టి గుడి దగ్గర ఇలా జక్కీకి లాగా వేసి పూజ చేసుకుంటారనమాట. ఇలా ఇంట్లో పెట్టిన మొలకని ఈవినింగ్ టైం అంటే నైట్లో మన మేడ పైన పెడతారు, అంటే ఇంటి మేడ పైన. అండ్ ఇప్పుడైతే గుడి దగ్గరికి అందరూ మొలకలు తీసుకొని వస్తున్నారనమాట. అండ్ మొలకలన్నీ ఒక దగ్గర పెట్టి ఇట్లా జక్కీకి లాగా వేస్తారనమాట. అండ్ పెట్టే దగ్గర అయితే సో అంతా నీళ్ళు చల్లేసి ఇలా ముగ్గులాగా వేసుకొని అందులో మొలకలన్నీ పెడతారనమాట. అండ్ అందరూ తెచ్చి ఆ ముగ్గు దగ్గర పెడతారు. సో అందరూ తెచ్చి పెట్టిన తర్వాత ఇంకా జక్కీకి లాగా వేస్తారనమాట. అంటే క్లాప్స్ కొట్టుకుంటూ దాని చుట్టూ పాటలు పాడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తారనమాట. మా చిన్నప్పుడు చాలా బాగా చేసేవాళ్ళు ఈ పండగని. సో ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే అందరూ వస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే అందరూ తెచ్చి మొలకని ఆ ముగ్గు దగ్గర అందరూ పెడుతూ ఉన్నారు. అండ్ ఆ ముగ్గు చుట్టూ అలా అవి పెడుతూ ఉంటే చూడ్డానికి అయితే చాలా అందంగా చాలా బాగా కనిపించింది. అండ్ పౌర్ణమి కాబట్టి ఆ వెన్నెల్లో చాలా బాగుంది అన్నమాట. చాలా అందంగా కనిపిస్తుంది ఆ మొలక అనేది. అండ్ ఇప్పుడైతే జక్కీకి అని చెప్పాను కదా, ఇప్పుడైతే స్టార్ట్ చేశారు. ఇలా మొలక చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఇట్లా గొబ్బియ్యలు తట్టుకుంటూ చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ ఆ పాటలు కూడా ఎలా ఉంటాయంటే కొంచెం పాతకాలం సాంగ్స్, అలాంటి పాటలు. సినిమా సాంగ్స్ అయితే ఉండవు, ఏదో 1-2 సాంగ్స్ అయితే మనకు తెలిసి ఉంటాయి. మిగిలిన సాంగ్లంతా అసలు మనకు తెలిసినవి కాదు, అంతా పల్లె పాటలు. సో చాలా బాగుంటాయి అన్నమాట. అంటే జానపద గేయాలు అంటారు, సో అలాంటి పాటలు అన్నమాట. సో చాలా బాగుంటాయి.
అండ్ ఎవరికి వచ్చిన పాటలు వాళ్ళు పాడుకుంటూ ఉంటారు. వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు పాడుతూ ఉండాలన్నమాట. అంటే తెలిసిన వాళ్ళైతే పాడతారు ఆ పాటని, మిగిలిన వాళ్ళైతే కొంచెం అలా నోరు మెదుపుకుంటూ ఇలా గొబ్బియాలు అయితే తడుతూ ఉంటాము. అండ్ మేము కూడా గొబ్బియాలు అయితే కొట్టామన్నమాట. అంటే కొన్ని సాంగ్స్ అయితే తెలియదు కానీ గొబ్బియాలు అయితే కొట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాము. సో ఇలా అంత గబ్బియాలంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ చంద్రునికి పూజ చేసేసి అంటే హారతి ఇచ్చేసి దండం పెట్టుకుంటారనమాట. ఇంకా లాస్ట్లో ఇంకా టెంకాయలు కొట్టుకోవడం అలా చేస్తారు. అండ్ తర్వాత లాస్ట్లో ఇంకా అక్కడ ఉన్నాయి కదా ఆ మొలకలంతా తీసుకొని గుడి దగ్గర లోపల పెట్టేస్తారనమాట.